సార్ ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజనలో మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఈ రెండు కంపేర్ చేసినట్లయితే ఇందులో కార్పస్ ఎంత వస్తుంది, ఇందులో ఎంత వస్తుంది? సో బేసిక్గా ఈ ప్రభుత్వ స్కీమ్లను ఎలా ఉంటాయనంటే మీరు నెలకి ఇంత ఇంత అని చెప్పి జమ చేసుకుంటే మీ అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేసరికి ఒక 69 లక్షల నుంచి 70 లక్షల రూపాయల దాకా ఇస్తామని చెప్పేసి సహజంగా మనకు ప్రమోషన్ జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎలిమెంట్ ఏంటి అని అంటే నిజంగా మనకి అప్పుడు వచ్చేటువంటి 69 లక్షలు 70 లక్షలు వాట్ ఎవర్ ది అమౌంట్ అప్పుడు ఏదైతే మనకు నిజంగా వస్తుందో అది నిజంగా సరిపడే అమౌంటా కాదా? ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మనము డెఫినెట్గా ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఎందుకు పెడుతున్నాము అయితే ఆ ఆడపిల్లకి సంబంధించిన పెళ్లి గురించో లేకపోతే కొద్దిగా ఎడ్యుకేషన్ గురించో పెడుతున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారు, 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక 40% ఇస్తాము, లేదు కాదు కుదరదంటే మొత్తం కలిపి మీరు 21 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు, యూ హ్యావ్ దట్ ఆప్షన్ అని చెప్పేసి అన్నారు, రైట్? సో బేసిక్గా ఇప్పుడు పుట్టిన పాపకి మీరు 18 సంవత్సరాలకి ఒక 40% ఇస్తున్నారు అని అంటే సో బేసిక్గా అంటే అప్రాక్సిమేట్గా ఒక 20 lakhs ఇస్తారు అనుకుందాం. బికాస్ 18 years టైంకి వాల్యూ తక్కువే ఉంటుంది కాబట్టి ఒక 20 lakhs ఎంతో ఇస్తారని అనుకుందాం, రైట్? సో బేసిక్గా ఒక 20 lakhs 25 lakhs ఇప్పుడు ఇస్తున్నారు. అసలు ఈ రోజు ఇంజనీరింగ్ కాస్ట్ 25 లక్షలు ఉంది కదా. 18 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది? యావరేజ్గా ఎవ్రీ 7 yearsకి ఇంజనీరింగ్ కాస్ట్ డబుల్ అవుతూ ఉంటుంది. ఈ 18 సంవత్సరాల్లో మనకి ఎన్ని ఏళ్ళు పడుతున్నాయి? దాదాపు 2.5-7 సంవత్సరాలు పడుతున్నాయి. అంటే 2.5 cycles తిరుగుతుంది మార్కెట్. ఫస్ట్ సైకిల్లో 50 లక్షలు అవుతుంది, సెకండ్ సైకిల్కి వెళ్ళేసరికి 1 కోటి రూపాయలు అవుతుంది, అండ్ మనకు ఆ హాఫ్ సైకిల్ 1.5 కోటి అవుతుంది. వాళ్ళు ఇచ్చేది ఎంత మీకు? 25 లక్షలు. నిజంగా మీకు ఆ 25 లక్షలు మీకు 1.5 కోటి రూపాయలు ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తాయా? చేయవు కదా. మరి సుకన్య సమృద్ధి యోజన మీకు ఎట్లా సూటబుల్ ప్రోడక్ట్ అవుతుంది? దట్ వాస్ ద పాయింట్. సో బేసిక్గా వాళ్ళు 8.2% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు, సెక్యూర్డ్గా ఉంటుంది, గ్యారంటీడ్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఎప్పుడైనా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏ పర్పస్ తోటి ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ పర్పస్ అనేది ఎంత ఇన్ఫ్లేషన్తో గ్రో అవుతూ ఉంటుంది, రైట్? మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ టూలు ఈ పర్పస్కు ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ తోటి మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదో చెక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ మ్యాచింగ్ దెన్ ఇట్ ఈస్ అండర్ రిస్క్ అని అర్థం. యు ఆర్ నాట్ మేకింగ్ ఈక్వలెంట్ అమౌంట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం పెట్టారు, ఎడ్యుకేషన్ పెరిగినంత అది పెరగట్లేదు అని అంటే యూ హ్యావ్ లాస్ట్ మనీ కదా. ఎడ్యుకేషన్ ఈస్ గ్రోయింగ్ మచ్ ఫాస్టర్.